ప్రకటన చేసే ముందు దైవజనులు పాస్టర్ గారు మాట్లాడిన తర్వాత ప్రకటన చేస్తారు. చెప్పండి దేవుడు తన దాసుని ఆరోగ్యంగా తీసుకొచ్చారు కదా, కూర్చొని నేను పాటలు చెప్తాను. అక్కడ ఉండి ప్రకటన చేసిన తర్వాత పాస్టర్ గారు 2 మాటలు చెప్తే అప్పుడు ప్రభురాత్రి కమ్యూనిటీ సంస్కారంలో కాదు. మొదటగా యేసుక్రీస్తుకు మహిమ కలుగును గాక. మన సజీవ లెక్కల్లో మన పేరెంట్స్ మాస్టర్ అయిన జాన్ మోజేస్ గారిని మనం సజీవ లెక్కలో కాల్చి తీసుకొచ్చినందుకు మన దేవుని ఆలయానికి ఆరాధనకు ఆ యేసుక్రీస్తుకు మహిమ కలుగును గాక. అలాగే మన గత కాలంలో సీఆర్ గారికి కూడా బాగోలేని టైంలో దేవుడు స్వస్థపరిచాడు. అందుకు మన సంఘ కాపరి గారికి అలాగే సీఆర్ గారికి కూడా సపోర్ట్ పట్టుడు సార్. ఆత్మీయ సువార్త రక్షణ మహాసభలు 2025 ఏప్రిల్ 23, 24, 25 బుధవారం శుక్రవారములు లోదన చర్చి గ్రౌండ్ తుమ్మవప్పు. ప్రతిరోజు సాయంత్రం 6:30 ప్రసంగికులు కొడవర్తి సన్నిరాజు గారు, కె సుధాకర్ గారు, బత్తుల యాన్యూస్ గారు ప్రేమతో ఆహ్వానించేవారు. రెవరెండ్ ఎస్ సజీవరావు గారు. కాబట్టి సంఘస్థులందరూ కూడా ఈ యొక్క ఆత్మీయ స్వార్థ రక్షణ మహాసభలకు వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. తేదీలు 23, 24, 25 తారీఖు. అలాగే ఇంతవరకు శ్రమకాల ధ్యాన వేదికలు బహు జయకరంగా జరిగినాయి. మన సీఆర్ గారు అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. ఇంకా 3 రోజులు మాత్రమే ఇండ్ల వద్ద జరగాల్సిన ప్రార్థనలు ఉన్నాయి. ఒకసారి చదువుతాను, వినవలసిందిగా కోరుచున్నాం. 14 ఏప్రిల్ 2025 అనగా సోమవారం, రేపు పరిశుద్ధ వారంలోని సోమవారం పోలాతి చిట్రాజు గారు, మానుకొండ సిట్టి మరియా గారు, బేతపూడి అమ్మమ్మ గారు, రాట్నాల అశంతి గారి కుటుంబాలు రేపు సాయంత్రం మన దేవాలయంలో జరుగుతుంది. అలాగే 15/4/2025 మంగళవారము గుమ్మాపు యేసుదాస్ గారు, కాటిక దానియల్ గారు కుటుంబాల తరపున మన చర్చలు జరుగుతుంది. అలాగే 16 లాస్ట్ రోజు బుధవారం పిడకాల మేరీ గారు, సూర్యకుమారి గారు, జోసెఫ్ రాజు గారు, మోక్షానంద కుమార్ గారు కుటుంబాలు ఇంటి వద్ద జరుగుతున్నాయి కాబట్టి గమనించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా గురువారం ప్రభురాత్రి భోజన సంస్కార ఆరాధన జరుగుతుంది. మన పాస్టర్ గారు మనకి ఆరాధన జరిపించి కమ్యూనియన్ ఇస్తారు. అదేవిధంగా గుడ్ ఫ్రైడే రోజుని పానీయాలు అదే డ్రింక్స్ లాంటివి స్పాన్సర్ చేయమని ముందుకు వచ్చారు కొంతమంది. వాళ్ళు దీపాటి జ్ఞానసుందరరావు గారు, అలాగా గోడపాటి దైవాశీర్వాదం గారి అల్లుడి గారు దీపాటి జ్ఞానసుందరరావు గారు డ్రింకులు ఏర్పాటు చేస్తారన్నారు. అదేవిధంగా గోడపాటి దానియల్ రాజు గారు కూడా ఆ రోజు మన పానీయాలు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే గోడపాటి బెంజమిన్ గారు, దీపాటి థామస్ గారు కూడా ఆ రోజు డ్రింకులు ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా ఏడు మాటలు కొంతమంది పేరు ఇచ్చారని, కొంతమంది ఇవ్వలేదు. ప్రార్థనలు మాత్రమే ఉన్నాయి. బైబిల్ జ్ఞానాలన్నీ అయిపోయి గమనించవలసిందిగా కోరుచున్న ఒకసారి చదివిస్తాను. మొదటి మాట బైబిల్ పట్ల కర్తాక అమృతవర్షిణి గారు, అలాగే ప్రార్థన మొహల రమ్య గారు, అలాగే జ్ఞానం మొదటి మాట జ్ఞానం పాల్పట్టి ఎస్తేరాణి గారు, అలాగే రెండో మాట
బైబిల్ పట్టణం మాండ్రు మనీషా గ్రేస్ గారు, ప్రార్థన పచ్చకాయల మాణిక్యం గారు, ధ్యానం కర్తగల ఉదయం. అలాగే మూడో మాట బైబిల్ పట్టణం పొడపాటి రత్నమణి గారు, ప్రార్థన చెప్పలేదండి. అలాగే ధ్యానం పిడకాల శాంతమ్మ గారు. అలాగే నాలుగో మాట బైబిల్ పట్టణం పిడకాల రాజ్యలక్ష్మి గారు, ప్రార్థన లేదండి చెప్పలేదు. అలాగే ధ్యానం కొయ్య రత్నకుమారి గారు. ఐదో మాట ఎరిచెల్ల బైబిల్ పట్టణం ఎరిచెల్ల మౌనిక గారు, ప్రార్థన చెప్పలేదండి. ధ్యానం పిడకాల సామ్యుల రాజు గారు. అలాగే ఆరో మాట బైబిల్ పట్టణం బేతపూడి ఆశీర్వాదం గారు. అలాగే ప్రార్థన సూర్యశెట్టి జూలియమ్మ గారు, ధ్యానం కోడి రమ్య గారు. అలాగే ఏడో మాట బైబిల్ పట్టణం ఎలమిల్లి కరుణకుమారి గారు, ప్రార్థన చెప్పలేదండి. ఏడో మాట ధ్యానం కోట్ల జ్ఞాన ప్రకాశం గారు. ప్రియమైన సంగతులలో మన యూత్ కూడా వాళ్ళు మా చర్చికి గడియారం స్పాన్సర్ చేసి ఉన్నారు. కలకత్తా నుండి తీసుకొచ్చారు మన పిడకల అబ్రాహిం గారు. దాని నిమిత్తం మన పాస్టర్ గారు ప్రతిష్ఠించి ప్రార్థన చేస్తారు, గమనించవలసిందిగా కూర్చున్నాము. గొల్లమూడి అభిమానాలు వదలం యూత్ కూడా వాళ్ళు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆలయకర్తగా ఈ యొక్క గడియారం మన విభాగంలో యూత్ పెట్టించారు. ఈ యొక్క గడియారాన్ని దేవుని పేరిట ఆలయకర్తగా ఆవిష్కరిస్తున్నారు. ఆమేన్. మంచిది ప్రియులారా, అది మీకు తెలుసు. నేను మన దినాల్లో హార్ట్ సర్జరీ చేయించుకున్నాను. సడన్గా అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వైద్యులు పరీక్షించి హార్ట్తో సర్జరీ చేయాలని తెలియజేసినప్పుడు పిల్లగా మరి వాళ్ళ హాస్పిటల్లో 2 రోజులు ఉన్నాను. తర్వాత విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో ఒక 4 రోజులు ఉన్నాను. ఆ హాస్పిటల్లో నాకు హార్ట్ సర్జరీ చేశారు. ఆ హార్ట్ సర్జరీ చేయించుకుని ప్రప్రథమంగా నేను మరి మన విపాన ఎన్నోరం దేవాలయానికి సర్వీస్కి రావడం జరిగింది. ఇలా రావడానికి కలిగినటువంటి ముఖ్యులు మన విపాన ఎన్నోరం సంఘం పెద్దలు, అలాగే మరి ముఖ్యంగా మన స్థానిక సిఆర్ గారు తమ్ముడు చంద్రశేఖర్. మరి ఇంట్లోనే కూర్చొని ఉంటే ఎంతో మరి నీరసం, అలాగే అనేకమైనటువంటి ఆలోచనలతో నిరసించుకుంటారు, బలహీనపడతారు. మీరు ఏమైనా సరే మందిరానికి వచ్చేయాలి, మేము చూసుకుంటాం, మీకు ఏం పర్వాలేదు అని మనోధైర్యాన్ని కలిగించి స్త్రీ సమాజం వారు, యూత్ వారు, సంఘ పెద్దలు, సిఆర్ గారు, పురుషులు, ప్రతి ఒక్కరు, ముఖ్యంగా మన ఎపిపానియాలో ఆలయంలో సంస్థను ఎంత త్వరితగతిలో కోలుకోవడానికి మరి దేవుడు కారణమైతే వాడుకోవడానికి మీరు కారణమైనందుకు నేను నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీ అందరికీ తెలియజేస్తాను. మంచిది పిల్లల, మనం ప్రభాతపూర్వ సంస్కార ఆరాధనలోకి వెళ్తాం. 278వ కీర్తన జీవాహారమైనటువంటి కీర్తన పల్లవి చరణం పాడుకున్నాం. ప్రియమైన సంగతులారా, సిద్ధాపత్తుల ప్రైజీ మొవ్వల క్లైమెత్తు మొవ్వల శాలిరాజు గారు దేవునికి మామిడికాయలు తీసుకొచ్చినారు. పాస్టర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పాస్టర్ గారు కమ్యూనియన్ ఇక్కడ ఇస్తారు. ఆయన బాగులేని కారణంగా గమనించవలసిందిగా కోరుచున్నాను.
జీవాహారం సర్వత్రా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట నిజముగా తగినదియు సరియైన ఉన్నది. దేని వలన మరణము కలిగినో దాని వల్లనే జీవము కలుగునట్లును ఒకప్పుడు మ్రాను చేత చేయించిన సాతాను మ్రాను చేత చేయింపబడినట్లును సిలువ మ్రాను మీద మా ప్రభువైన
యేసుక్రీస్తు ద్వారా మానవులకు రక్షణ దయచేసినావు కాబట్టి ఆయన ద్వారా కాబట్టి దూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోక సైన్య సమూహంతోనూ మీ మహిమ గల నామములను మేము కొనియాడి కనపరిచి సదా నీట్లు స్తుతించుచు ఉన్నాము. పరిశుద్ధుడా 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 సైన్యముల ప్రభువగు దేవా ఆకాశము భూమియు నీ మహిమతో నిండి ఉన్నవి. సర్వోన్నతమైన వానిలో హోసన్నా. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక. సర్వోన్నతమైన వానిలో నిరంతరం నీకు వందనాలు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నమ్మకమైన ప్రార్థనను తీసుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి తన శిష్యులకు ఇచ్చి మీరు పుచ్చుకుని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరమైనది, నన్ను జ్ఞాపకం చేసుకోవడం తీర్చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను తీసుకుని స్తోత్రం చేసి దాని వరకు ఇచ్చి దీనిలో మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారం కలుగుటకై మీ కొరకు అనేకల కొరకు చెల్లింపబడుచున్న నా రక్తం అలాంటి కొత్త నిబంధన అన్నది. మీరు దీన్ని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడానికి చెప్పాను. ప్రభు యొక్క సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండను గాక. Yes, sir.
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏరా నిత్య జీవం తోడుగా సంరక్షించును గాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళుడి. Yes.
కూర్చొని అలా వెనక్కి తిరిగారని తొక్కేదరు. బయటికి వెళ్ళామా లేని ఇట్లా మనం లేచినప్పుడు సెలవు గీతం పాడుతుంది.